అందరికీ వందనాలండి. అందరెలా ఉన్నారు? బావున్నారా? దేవుని కృపను బట్టి నేను బావున్నానండి. మీరు కూడా బావున్నారని విశ్వసిస్తున్నాను. ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము మొదటి దశలోనిక 5వ అధ్యాయంలో 13వ వచనము. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము, మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు సంఘానికి చాలా ముఖ్యమైన విషయంగా గుర్తు చేస్తూ చెప్తున్న మాట అండి ఈ వచనము. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు దేవుణ్ణి ప్రేమిస్తారండి, దేవుని మందిరానికి కూడా వెళ్తారు. కానీ దేవుడు మన ఆత్మీయ క్షేమం కోసం నియమించిన దైవ సేవకులను ఎలా గౌరవించాలో మర్చిపోతుంటారు. అందుకే పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా వారి వ్యక్తిగత స్వభావాన్ని బట్టి కాకుండా వారు చేసే ఆత్మీయమైన పనిని బట్టి ప్రేమతో వారిని మిక్కిలి ఘనముగా ఎంచాలని బతిమాలుతున్నాడండి. దైవ సేవకులు అనేవారు మీ ఆత్మల కొరకు కనిపెట్టుకునేవారండి. మీ కష్టాల్లో, కన్నీళ్లలో మీకోసం మోకరిల్లి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేవారండి. వారిని కేవలం ఒక సాధారణ వ్యక్తిలా కాకుండా దేవుని ప్రతినిధులుగా మనం చూడడం ఎంతో ముఖ్యమండి. వారిని ఘనపరచడం అంటే కేవలం కానుకలు ఇవ్వడం మాత్రమే కాదండి, అంతకంటే ముఖ్యముగా వారి ఆత్మీయ నడిపింపును గౌరవించటం, దేవుని వాక్యానికి లోబడడం. అంతేకాదండి, ఈ వచనంలో పౌలు భక్తుడు మరొక ప్రాముఖ్యమైన మాటను కూడా జోడించాడు. అదేంటంటే ఒకరితోనొకరు సమాధానముగా ఉండుడి. ప్రియులారా, ఎప్పుడైతే ఒక సంఘంలో లేదా ఒక కుటుంబంలో సేవకులకు విశ్వాసులకు మధ్య, అలాగే విశ్వాసికి మధ్య సమాధానం ఉండదో అక్కడ సాతాను తన క్రియలను సులభంగా జరిగిస్తాడండి. మనం దైవజనులను గౌరవించే హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు అక్కడ ఆ ఐక్యత ఏర్పడుతుంది. ప్రియులారా, ఆ ఐక్యత ఉన్న చోట దేవుని సమాధానం ఖచ్చితంగా నివసిస్తుందండి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని నడిపిస్తున్న నాయకుల పట్ల ఎలాంటి ముఖస్థుతి లేకుండా హృదయపూర్వకమైన ప్రేమతో గౌరవాన్ని చూపించడం నేర్చుకుందామండి. ఈరోజు మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. మనల్ని ఆత్మీయంగా వాక్యంతో పోషిస్తున్న దైవజనుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది? వారి వెనుక వారిని విమర్శిస్తున్నామా? లేక వారి పరిచర్య కోసం, వారి కుటుంబం కోసం మోకరిల్లి ప్రార్థిస్తున్నామా? దేవుని వాక్యం ప్రకారం ఈరోజు నుండి మన సేవకులను ప్రేమిస్తూ అందరితో సమాధానంగా జీవించటానికి ఒక మంచి తీర్మానం చేసుకుందామండి. ఇప్పుడు అందరం కలిసి చిన్న ముగింపు ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన మీ జీవము గల వచనాన్ని బట్టి, ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు నాయనా. మా ఆత్మీయ ఎదుగుదల కోసం మీరు మాకిచ్చిన దైవ సేవకులను, ఆత్మీయ నాయకులను హృదయపూర్వకమైన ప్రేమతో ఘనముగా ఎంచే మనస్సు మాకు దయచేయండి తండ్రి. వారి పరిచర్య భారంలో మేము కూడా పాలు పంచుకుంటూ వారికి తోడుగా ఉండడానికి సహాయం చేయండి. మా కుటుంబాలలో, మా సంఘాలలో ఎలాంటి అసూయలు, విభేదాలు, అపార్థాలు లేకుండా ఒకరితో ఒకరం ఎల్లప్పుడూ
సమాధానంగా జీవించే కృపను మాకు ప్రసాదించండి. మీ ఐక్యతతో, మీ దైవిక సమాధానముతో మమ్మల్ని నింపి నడిపించుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఆశీర్వాదకరముగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులతో, సంఘ సభ్యులతో పంచుకోండి. గాడ్ బ్లెస్ యూ.